నాకును మరి మనందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి కొంతసేపు ఆరాధన వర్తమానమును ధ్యానించుకుందాం. ఎందుకంటే దేవాది దేవుడు మరి ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుకనే, వాత్సల్యత కలిగినటువంటి దేవాది దేవుడు కనుకనే ఆయన్ని ఆరాధన మరి చేయటానికి ఎటువంటి వాడు అనేది ఒక మాట చూద్దాం. బైబిల్లో యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనమును ఒక మాట చదువుదాం. అక్కడ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనమును చివర ఒక మాట రాయబడింది. మాట చదువుతాం, నేను చదువుతాను. అక్కడ చూడండి, యెహోషువ 24:15లో మొదటి నుంచి చదువుతున్నాను. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడను తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరికి మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీయుల దేశములో మీరు నివసించుచున్నారో వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని గోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. యెహోషువ ఇక్కడ చూసినట్లయితే అక్కడ దేవుడు తనకు అప్పగించినటువంటి ప్రజలైన వారితో, తనతో ఉన్న వారితో ఒక మాట అంటున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఎందుకని ఆ మాట యెహోషువ అంటున్నాడో మనం తెలుసుకోవాలి. ఆయననే సేవిస్తానని యెహోషువ ఎందుకు అంటున్నాడు? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదాం. పితరులు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ప్రార్థన చేసుకొని ఆరాధన వర్తమానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, కృపగలిగిన మా దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. యెహోషువ 24:15 ద్వారా యెహోషువ అయితే అంటున్నాడు, మీరు ఎవరినైనా సేవించుకోండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని అంటున్నాడయ్యా. యెహోషువ ఆ మాట ఎందుకు అంటున్నాడు? ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో మీరు అంటున్నారు కదా, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని ఇక్కడ పౌలు ద్వారా మీరు సెలవిస్తున్నారు. కనుకనే ఈ ఉదయ కాల సమయంలో నేను ఆరాధించేటువంటి ధన్యతను మాకు ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ, ఏ రీతిగా మేము ఆరాధించాలో మాకు బయలుపరిచి మమ్మల్ని బలపరిచి మహిమ పొందుకోమని, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులు అన్న సంఘమునకు తెలియజేస్తుంది ఏంటయ్యా అంటే, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరమును స్తోత్రార్హుడై ఉన్నాడు. అందుకని మరి యెహోషువ మరి నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము అని అంటున్నాడు. కనుక ఈ రోజున మరి నిరంతరమును స్తోత్రార్హుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను కూడా ఆరాధించడానికి యోగ్యులై ఉన్నావు. కనుకనే మరి దేనిని బట్టి మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా ఒక మాట చూద్దాం. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనములో మనం చూసుకున్నట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనములో అక్కడ చూసినట్లయితే దేవుడు అబ్రహామును గురించి ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, ఇదిగో ఇతడు చదువుదాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది
యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నెరిగి ఉన్నానెను. నేనెరుగు ఉన్నానెను. చూడండి, ఇక్కడ దేవుడే అబ్రహామును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకని అబ్రహామును గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే, అబ్రహామును గురించి దేవుడు ఎరుగై ఉన్నాడు, ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఏమి ఎరిగి ఉన్నాడంటే, అక్కడ అంటున్నాడు కదా, అతని పిల్లలను అతని ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను ఎరిగి తిని. అంటే దేవుడు అబ్రహాములో మరి ఎరిగినది ఏంటంటే, తన పిల్లలను తన కుటుంబీకులను దేవుని యొక్క మార్గములలో ఆయన నడిపించగలడు అని దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. మరి అబ్రహామును ఎరిగినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఎలాగెరిగాడు అనంటే, అబ్రహామును కంటే ముందుగా ఎరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే అబ్రహామును కంటే ముందుగానే ఎరిగినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో అక్కడ దేవుని రాయబడిన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ, ఆ ప్రియునియందు ఆ, ఆయన రక్తము వలన మనకు విమోచనము, ఆ, అనగా ఉమ్, మన అపరాధములకు క్షమాపణ మనకు ఉమ్, కలిగి ఉన్నది. ఉమ్. ఆ, కాలము సంపూర్ణమైనప్పుడు పై వచ్చిన చదువుదాం. అక్కడ ఉంది చూడండి. జగత్తు పునాది వేయకపడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూడండి, అంటే జగత్తు పునాది వేయకబడక ముందే తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడంటే అబ్రహామును కంటే ముందుగా ఎరిగినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నీ నా యొక్క ఉద్దేశములు, నీ నా యొక్క తలంపులు ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే తల్లి గర్భములో రూపింపబడకముందే, భూమి ఏర్పరచబడకముందే ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. కనుక ఈ రోజున నీవు నేను కూడా అబ్రహామును ఏ రీతిగా అయితే ఎరుగుతూ వచ్చాడో అదే రీతిగా నిన్ను నన్ను కూడా ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. కనుకనే ఆయనని స్తుతించుటకు నిరంతరమును ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన ప్రేమ గొప్పది, ఆయన ఆదరణ గొప్పదై ఉన్నది. కనుకనే భూమి ఆకాశములను కలుగు చేసినటువంటి దేవాది దేవుడు జగత్ పునాది వేయకబడకముందే నిన్ను నన్ను ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఈ లోకంలో నా బంధువులు నన్ను ఎరగలేదు, నా స్నేహితులు ఎరగలేదు, నా ఇరుగు పొరుగు వారు నన్ను ఎరగలేదు, నాకు తెలిసిన వారు నన్ను ఎరగలేదు, నేను ఎటువంటి వారో తెలుసుకోలేదు నువ్వు అనుకోవచ్చు. కానీ కానీ మరి భూమి ఆకాశమును సృష్టించినటువంటి దేవాది దేవుడైతే జగత్తు పునాది వేయకబడకముందే నిన్ను నన్ను ఎరిగిన వాడుగా ఉన్నాడు. కనుకని మనము ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఎందుకో తెలుసా? ఇక్కడ చెప్పబడినదిగా అబ్రహాము కంటే ఎక్కువ స్థానమును నీకు నాకు దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి దేవా నిజమే, నన్ను అయితే జగత్ పునాది వేయకబడకముందే నన్ను క్రీస్తులో ఏర్పాటు చేసుకోవటానికి నన్ను ఎరిగిన దేవా నీకు వందనాలని దేవుడిని ఆరాధన చేద్దాం. ఎందుకంటే నేను ఎక్కువ లోతుకి వెళ్దాం, ఎందుకు కొంచెం సేపటి సమయం ఉందో కాబట్టి. మరొక మాట చూద్దాం. చూడండి, ఆయన మనలో ఆయన్ని దేనికి ఆరాధించాలనేది రెండో విషయం చూద్దాం. యెహోషువ 6వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనము 25వ వచనము 25వ వచనం 6:25. రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను
ఆమె ఉమ్, తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతకనిచ్చాను. ఉమ్. ఆమె నేటి వరకు ఇజ్రాయేలీల మధ్య నివసించుచున్నది. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఆమె తండ్రి ఆమె ఇంటి వారిని ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతుకనిచ్చెను. గమనించాలి ఈ మాట. ఇక్కడ రాహాబు అనే వేశ్యని మరి వేగుల వారిని దాయటం వలన తన దగ్గర వేగుల వారి ద్వారా తీసుకున్న తీర్మానమును బట్టి ఆ వేశ్య ఏం చేయబడిందంటే తన తండ్రి ఇంటి వారిని తనకు కలిగినదంతయు కూడా బ్రతకనిచ్చెను. గమనించాలి. అయితే ఈనాడు దేవాది దేవుడు నీవు నేను బ్రతికి ఉండటానికి కూడా గల కారణమై ఉన్నది. ఎందుకో తెలుసా? ఈ రాహాబు అనేటువంటి వేశ్య వ్యభిచారే. అయితే మానవరీత్యా మనమైతే భూలోక సంబంధమైనటువంటి వాటి మీద వ్యభిచరిస్తూ, అంటే పాపంలో ఉంటూ శాపంలో ఉంటూ అనేకమైనటువంటి లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని నిజదేవుణ్ణి సత్యదేవుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గుర్తించాడు. ఎలాగో చూడండి. ఏ రీతిగా నిన్ను నన్ను బ్రతకనిచ్చాడనగా రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 17-18 వచనాలు చూద్దాం. చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16 వచనం 17 వచనం చదువుదాం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో ఆ, అది చావు నిమిత్తముగా పాపములకే గాని ఆ, నిమిత్తముగా విధేయతకే గాని ఆ, దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఉమ్, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇక్కడ చూడండి. పౌలు గారు అంటున్నాడు. చాలండి. ఇక్కడ ఒకప్పుడు ఎలా ఉన్నామంటే పాపమునకు దాసులుగా ఉన్నాము. అంటే పాపమునగా మనం అనుకోవచ్చు, నేనేం పాపం చేశానని అనుకోవచ్చు. బైబిల్లో మాట రాయబడి ఉంది, ఆజ్ఞ అతిక్రమమే పాపమై ఉన్నది అని. అలాగే మనము దేవుని యొక్క మాటను ధిక్కరించిన వారంగా నిజదేవుని తెలుసుకోలేక అసత్యములోనే ఉంటూ మొదటి యోహాను 1:2-15 ప్రకారముగా లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డమము ఈ తండ్రి వలన పుట్టినవి కాదు. వీటిలో ఉండిపోయి నీవు నేను కూడా ఒకప్పుడు పాపంలో, అంటే వ్యభిచారం అనేటువంటి పాపంలో ఉన్నటువంటి నిన్ను నన్ను, ఈ పాపమునకు దాసులుగా ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఇక్కడ చేసినది ఏంటంటే 18వ వచనములో పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిమి. అంటే ఆ పాపము నుండి తప్పించాడు ఆయన. అంటే పాపమని వ్యభిచారం నుండి ఏ రీతిగా అయితే ఆ యొక్క రాహాబు అనే వేశ్య మరి తనను తన తండ్రి ఇంటిని తనకు కలిసినంత ఏ రీతిగా బ్రతకనిచ్చారో ఆ రీతిగా ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపమనే లోకము నుండి వేరుపరిచి సజీవులుగా ఉండడానికి, ఆయన ఆ నీతికి దాసులుగా ఉండడానికి ఆయన బ్రతకనిచ్చాడు, జీవమునిచ్చాడు, నిత్య జీవమునకు వారసులుగా చేస్తూ వచ్చాడు. కనుకని అవును ప్రభువా, ఒకప్పుడు నేను లోకమనే పాపమనే ఆ దాసత్వములో ఉండిపోయాను. శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం అనేటువంటి ఆ పాపములో ఉన్నటువంటి నన్ను అయ్యా ఆ పాపము నుండి వేరుపరిచి నీతికి వారసులుగా, అంటే నీతికి దాసులుగా నన్ను చేసావని మనం ఆరాధన చేద్దాం. ఎందుకంటే నీతి అనేది ఎవరిలో ఉంటుందంటే పౌలు అంటున్నాడు కదా, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో నీతిమంతుడు ఒక్కడును లేడు, భూమి మీద ఎవరు లేరు. ఎవరయ్యా నీతిమంతుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ప్రకారముగా మన అపరాధమును బట్టి, మన పాపమును బట్టి, మన దోషమును బట్టి ఆయన శిలువ మరణమునకు అప్పగించబడి ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినము నాడు తిరిగి లేచి ఆయన తిరిగి లేచుట ద్వారా ఆయన నీతిని నీకు నాకు ఇచ్చాడు. ఆ నీతికి దాసులుగా చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుకనే అవును ప్రభు, ఒకప్పుడు నేను పాపములో ఉన్నాను, నా పాపములన్నిటినీ నువ్వు భరించి
నా అపరాధములన్నింటినీ నీ మీద వేసుకొని నా శిక్ష నువ్వు భరించి పాపమునకు దాసుడు నన్ను విడిపించి నీతికి దాసుడుగా చేసినందుకు నీకు వందనాలయ్యా అని మనము దేవాదేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఎందుకంటే ఆయన ఎవరో తెలుసా? సర్వాధికారము కలిగినటువంటి నిరంతరమును స్తోత్రార్హుడై ఉన్నాడు. కనుక ఆయన్ని మొట్టమొదటిగా మనము ఆరాధించాల్సింది ఏంటంటే ఆయన నన్ను ఎరిగినాడు. జగత్ పునాది వేయకబడకముందే నన్ను ఎరిగావయ్యా, అందుని బట్టి వందనాలు. రెండవదిగా పాపం అనేటువంటి ఈ వ్యభిచారం అనే దాసత్వము నుండి నాకు విడిపించి నన్ను నీతికి వారసులుగా చేసినందుకు నిన్న ఆరాధన మరి నేను స్తుతిస్తున్నాను ప్రభువా అని ఆయన ఆరాధన చేద్దాము. అలాగే మరొక మాట కూడా చూసుకుందాం. చూడండి, నేను ఎందుకు లోతుగా వెళ్ళట్లేదంటే మనకు టైం చాలదు కాబట్టి ఒక మాట చూద్దాం. మరి అట్లాగే మరి అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 31వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 31వ వచనమును మనం చదువుకుందాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంట్లోనున్న అందరికి దేవుని వాక్యము బోధించింది. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మరి పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు, బందీలుగా ఉన్నారు. మరి అటువంటి సమయంలో వారు ఆ చెరసాల నాయకుడికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ నేను చెప్పట్లా, మనకు తెలిసింది కాబట్టి. అక్కడ ఏమంటున్నారంటే వారు, అయ్యా మరి నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని అంటూ అక్కడ చూడండి 33లో కూడా మాట రాయబడి ఉంది కింద. 33 రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. చూడండి, వారందరూ ఆ రాత్రి సమయంలోనే వారు బాప్తిస్మం రక్షణ పొందిన వారుగా ఉన్నారు. ఎందుకంటే వారు దేవుడిని మరి ఆ యొక్క చెరసాల నాయకుడు పౌలు శీలను బట్టి ఆ రాత్రి యేసుప్రభు వారిని అంగీకరిస్తూ వచ్చాడు. అవును, వీరు దేవుడు గొప్పవాడు. వారిని బట్టి యేసుప్రభు వారిని ఆ చెరసాల నాయకుడు అంగీకరించడానికి గల కారణం ఏంటంటే వారిలో నీతి ఉంది. అక్కడ నీతిమంతుడైనటువంటి యేసుప్రభు వారిని అనుసరిస్తున్నటువంటి వారిలో ఆ చెరసాల పునాదులు ఆ గోడలు బద్దలు కొట్టబడినప్పుడు వారు అక్కడి నుంచి పారిపోలేదు, అక్కడే ఉన్నారు. అక్కడే ఉండడం ద్వారా యేసుప్రభు వారి యొక్క నీతి వారి ద్వారా కనపడింది. ఎందుకంటే యేసుప్రభు వారు అంటూ ఉంటాడు, మీ ప్రవర్తన అనేకులు చూస్తూ ఉంటారని పౌలు ద్వారా అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీరే నాకు సాక్షులై ఉంటారని యేసుప్రభు వారు కూడా చెప్పాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే పారిపోవడానికి అవకాశం ఇచ్చినప్పటికీ వారు పారిపోలేదు అక్కడి నుంచి. కనుకని వారిలో ఉన్నటువంటి నీతిని, వారి గుర్తెరిగిన దేవుడును ఇతను తెలుసుకొని చెరసాల నాయకుడు అక్కడ అంటున్నాడు, అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అంటే, ఇదిగో ఇప్పుడే నువ్వు మరి బాప్తిస్మం తీసుకోవచ్చని పౌలు చెప్పినప్పుడు ఆ చెరసాల నాయకుడు అంగీకరించాడు. ఎందుకని అతడికి ఆ రక్షణ అనుగ్రహించబడింది అనంటే, ఈరోజున నీవు నేను కూడా ఆ రక్షణను అనుగ్రహించబడిన వారముగా పొందుకొనిన వారుగా ఉన్నాం. ఎందుకని అనుగ్రహించబడింది చూడండి. మొదటి తెస్సలోనికాయల పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. 5:9 మొదటి తెస్సలోనికాయలు 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని పాలనగుటకు నియమింపలేదు. చాలండి. ఎందుకంటండి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏమబడిందంట? రక్షణ ఆయన ద్వారానే ఇవ్వబడింది. అంటే రక్షణ లేకపోతే వారు ఏమైపోతారంటే ఉగ్రతకు పాలవుతారు, అక్కడ శిక్షకు పాలవుతున్నారు. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కృప ద్వారానే నీకు నాకు రక్షణ ఇవ్వబడింది. ఈరోజు నీవు నేను కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే గల కారణం ఏంటంటే, నీ నా బలము కాదు, నీ నా శక్తి కాదు, నీ నా ఆరోగ్యము కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన శక్తినిస్తూ, ఆయన బలమునిస్తూ, ఆయన ఆరోగ్యమునిస్తూ, ఆయన సజీవుడై ఉన్నాడు. కనుకని ఈ దినమున నీవు నేను కూడా సజీవులుగా ఉండేటువంటి గొప్ప ధన్యతను ఆయన ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడిన రీతిగా
తెస్సలోనికాయల సంఘములోకి మరి పౌలు చెప్తున్నాడు కదా. ఎందుకంటే మరి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకై మనము దేవుడు మనల్ని నియమించాను. అట్టి రక్షణ మనకి ఇవ్వబడింది యేసుక్రీస్తు వారి ద్వారా. కనుకనే మనం అవును ప్రభువా, రక్షణ లేని ఈ లోకంలో నన్ను ఎవరు రక్షించలేదు, నన్ను ఎవరు కాపాడలేదు, కానీ నా కొరకు ఎవరు కూడా త్యాగం చేయలేదు. నీవైతే నా కొరకు నీ ప్రాణమును పెట్టడానికి కూడా ఇష్టపడ్డావు ప్రభువా. నీ రక్తమును చిందించి, ఆ పరిశుద్ధ రక్తమును చిందించడం ద్వారా నాకు గొప్ప రక్షణ ఇచ్చావు. నా పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి నాకు విడుదల అనుగ్రహిస్తూ వచ్చావు. చెరసాల నాయకుడికి అక్కడ గొప్ప రక్షణ ఇవ్వబడింది. ఈరోజు నీకు నాకు కూడా యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా గొప్ప రక్షణను నీకు నాకు ఇవ్వబడింది. చూడండి, ఈ రోజున ఎంతోమంది నాకంటే చిన్నవారు ఎంతోమంది, నీకంటే చిన్నవారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. కానీ దేవాది దేవుడు ఇంకా నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన సజీవుడై ఉన్నాడు కాబట్టి. కనుక నిన్ను నన్ను కూడా సజీవు లెక్కలో ఉంచాడు. యాకోబుతో ఒక మాట అంటాడు, నేను నీ ద్వారా పని నెరవేర్చేంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టను అంటాడు. ఆదికాండం 28:15. నీ ద్వారా నా ద్వారా ఏదైతే రక్షణ కార్యము నెరవేర్చబడాలని ఉందో అది దేవుని ఉద్దేశము. కనుకనే ఆయన ఈ దినముని ఇంకా సజీవు లెక్కలో ఉంచాడు. కనుకనే నీవు నేను కూడా అవును ప్రభువా, నిజమే, నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి, నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప మరి సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును, మనము ఆరాధన చేద్దాం, గుర్తుపెట్టుకుందాం. యెహోషువ అంటున్నాడు, యెహోషువ మీరు ఎవరినైనా సేవించుకోండి, నేను మట్టుకు యెహోవానే సేవిస్తాను అంటున్నాడు. ఎందుకు యెహోషువ మాట అంటున్నాడంటే ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, నిరంతరమును స్తోత్రార్హుడైన దేవుడు. కనుకనే మనం ఆరాధించాల్సింది. మొట్టమొదటిగా ప్రభువా, ఈ లోకము నన్ను గుర్తెరగలేదు, కానీ జగత్ పునాది వేయకబడకముందే నన్ను గుర్తెరిగినందుకు నీకు వందనాలు ప్రభువా అని ఆరాధిద్దాం. రెండవది, పాపమని దాసత్వంలో ఉన్న నన్ను పాపమని దాసత్వం నుండి విడిపించి నాకు నీతికి దాసుడుగా ఉండడానికి, నీ దాసుడుగా, నీ శిష్యుడుగా, నీ బిడ్డగా ఉండడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలి. మూడవదిగా, ఎవరికి లేని రక్షణ నాకు కూడా నీ కృప ద్వారా అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా అని మనము దేవాదేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు.